ఎన్ని కష్టాలు, ఎన్ని మనం ఎక్కడున్నాము, సమాజంలో ఎక్కడికి తీసుకెళ్తున్నాము, సమాజంలో ధార్మిక వైపు తీసుకెళ్తున్నామా, లేకుంటే మనం ధర్మాన్ని అది చేస్తున్నామని కొంతమంది కుట్రలు చేసుకుంటూ మన మీద దాడులు చేసుకుంటే 2 నిమిషాలు ఏం సరిపోతాయి మూర్తి గారు? చదువు. ఎందుకంటే మీడియా మిత్రులు ఉంటే ఖచ్చితంగా రాయాలి ఈ విషయాన్ని. మేము సమాజానికి ధర్మానికి నిలబడే ఏకైక జాతి బ్రాహ్మణ జాతి. అవునా కాదా? అవును. సమాజానికి దిక్సూచిగా మంచి చెడులకు అన్ని కుటుంబాలకు ఏదున్నా ధార్మిక వైపు వైదిక వైపు కనిపించే సమాజం మనది బ్రాహ్మణ జాతి. ఇవాళ మనం నిజంగా తెలంగాణ ఆంధ్రదేశంలో చాలా దిగువ స్థాయిలో ఉన్న అదే నార్త్ స్థాయిలో అయితే రాజ్యాలు వెళ్తున్నారు. కానీ మనకి ఇంకా స్పృహ లేదు. మనం ఎంతసేపు బానిసలుగానే ఉందాము, భజన పనులుగానే ఉందామనే భావజాలం ఇంకా మనలో ఉంది. ఉండడానికి నిదర్శనం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం గత సంవత్సరాన్ని నుంచి ఏది పరిషత్ కార్పొరేషన్ ఆ ఉన్న నాయకులకే తెలియకుండా ఒక ఆయన కార్పొరేషన్కు నేను 100 కోట్లు శాంక్షన్ చేసిన అంటాడు, ఒక ఆయన పరిషత్కు 100 కోట్లు అంటాడు. అసలు పరిషత్ కార్పొరేషన్? అన్నగారు నియోజక సంఘ అధ్యక్షులు ఉన్నారు, వారు జర్నలిస్ట్, వారికి అన్ని విషయాలు తెలుసు. అంటే తెలిసి కూడా మనం మౌనంగా ఉండడం కూడా మన తప్పు ఉంది. నిజంగా మన తప్పు కూడా చాలా ఉంది. అందరూ అనుకుంటారు నాకు 100 కోట్లు ఇవ్వలేదు సంవత్సరం నుంచి. అసలు మనం ఎప్పుడన్నా రోడ్డు మీదకి వచ్చి అడిగామా? మేము మరిగట్టుకొని కూర్చుంటాం, మంత్రాలు చదువుతాం. సమాజంలో ఎలా ఉంటే అలా బ్రతకడం నేర్చుకుంటేనే మనం కూడా సమాజంలో మగైతాం తప్ప నేను అది చేసేవాళ్ళు కదా. మన శంకరాలు 4 పీఠాలు ఉన్నాయి, వేదం ఉంది, అవి రక్షించేవాళ్ళు. కానీ సామాజికంగా మన పిల్లల భవిష్యత్తు ఏంటి? అన్ని సంఘాలు అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాయి, ఉపనయనాలు, వివాహ పరిచయం అన్ని చేస్తారు. ఎంతవరకు చేస్తారు? వాళ్ళకి చేతనైనంత వరకు ఒక ట్రస్ట్ ద్వారానో సామాజిక సేవ. కానీ శాశ్వత పరిష్కారాలు ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. అన్ని సమాజానికి అన్ని వర్గాల వాళ్ళకు వాళ్ళే కదా చేస్తుంది. ఎస్టీ వాళ్ళకు అరే ఇవాళ వైశ్య కార్పొరేషన్ ఉంది, రెడ్డి కార్పొరేషన్ ఉంది, మనకి బ్రాహ్మణ కార్పొరేషన్ లేదు అనే దానికి అడిగే నాలుగే లేదు. మరి మన నాయకులను నిర్ణయించుకున్నావా, మనం నిర్ణయించుకున్నావా? ఇది చాలా పెద్ద క్వశ్చన్. మనం అనుకుంటున్నాం ఉన్నారు, ఒక స్థాయిలో పెద్దవాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు చాలా బాగున్నాయి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ దిగువ స్థాయి బ్రాహ్మణులను ఎవరు పట్టించుకోవాలి? ఏ జాతి పట్టించుకోవాలి? మన జాతే కదా. అడ్మినిస్ట్రేషన్ అంతా మనది, మేనేజ్ చేస్తాం. ఏం మేనేజ్ చేస్తాం? ఇవాళ 100 కోట్లు శాంక్షన్ అయిందన్నారు. పాలక మండలే లేదు, అసలు ఎవరు చైర్మన్, ఎవరు సభ్యుడు అదే లేదు. 100 కోట్లు శాంక్షన్ అనేసరికి పేపర్లను పెద్ద వేయించుకున్నారు. అర్షత్వాలు ప్రభుత్వాలకు అప్పుడే ఇంత పాలాభిషేకాలు చేస్తూనే పనులు అర్థమే అయితే లేదు. అసలు ఏ సాధించుకున్నామనే జ్ఞానం కూడా లేకుండా మన సంఘాలు ఉన్నాయంటే మరి ఎవరిది ఇక్కడ తప్పు? ఎవరిది అడగాలి? ఇక మన పిల్లల అసలు సంబంధమే లేదు, సంఘాల అది ఉందా అదే మన పిల్లలు తయారైంది. నిజంగా వాస్తవంగా ఇక మన స్మార్ట్ పిల్లలు స్వభావం వచ్చిందా, ఇక్కడ దర్శనంగా ఇళ్ళలో పోయి పాడుకుందామా? ఈ రూపంతో ఎన్ని రోజులు ఎవరిని మార్చాలి, ఎప్పుడు మార్చాలి? ఇదొక పెద్ద ప్రశ్నలాగా మిగిలిపోతుంది సమాజంలో. కేవలం ఆంధ్ర తెలంగాణలోనే. అటు నార్త్ అయితే అసలు ఇక మామూలుగా వాళ్ళ రాజ్యం తుపాకీ రాజ్యం ఉన్నది, మీకు తెలిసి ఉంటుంది. అక్కడ ఉన్న వ్యవస్థ బ్రాహ్మణ వ్యవస్థ పటిష్టంగా ఉంది, శాసించే స్థాయిలో ఉంది. ఇక్కడ అనుకునే స్థాయిలో ఉన్నా తేడా అది అని చెప్పడానికి చెప్తున్నాను. నిజంగా చాలా దౌర్భాగ్యం అండి. ఇక మన పిల్లలకైతే సమాధానం చెప్పలేము. ఏ చేసేది మీరు నాయకులు అంటారు, బ్రాహ్మణ సంఘాలు అంటారు, ప్రతిసారి ఏవో సమారాధన కార్తీక సభ 3000, 4000, 10,000 మందితో చేస్తున్నారు. ఏం నాకు స్కాలర్షిప్ లేదా, చదువుకోవడానికి ఏం లేదా, వచ్చిన పిల్లలు అటే పోయి వాళ్ళకు డబ్బులు లేవు, ఏది లేవు. మరి ఎవరు మనకి దిక్కెవరు? గత నాయకులకు చెప్పాలంటే ఇక మీరు అది వాళ్ళ అందరికీ తెలిసిన విషయం. ఇంకా నేను ఇప్పటికే నా మీద చాలా అపవాదాలు ఉన్నాయి. వీడు ఎప్పుడు చూసినా తిట్టడమే మొదలు పెడతారు. నేను నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద లేదండి. మనము సద్వినియోగం చేసుకోలేకపోయినామని ఒక ఆ బాధ తప్ప లేదు.
ఇప్పటికైనా ఈ 100 కోట్లు నిజంగా శాంక్షన్ అయినాయా కాలేదా అనేది ఆ పరమాత్మకే తెలవాలి. ఒకవేళ శాంక్షన్ అయితే ఒక పాలక మండలిని వేయాలి వెంటనే. మేము మొన్న రాకుంటే ధర్నా చేద్దాం అనుకుంటే పెద్ద మనుషులు వేరే మీటింగ్లో చెప్పారు, 20 తారీఖు వరకు వేచి ఉండండి. మా కొత్త సతీష్ అని అదే అంటున్నాం. మేము రిప్రజెంట్ ఇచ్చాం ప్రభుత్వానికి, కానీ మన కాంగ్రెస్ బ్రాహ్మణ నాయకులు కూడా నిమ్మకు నీరెత్తినట్లున్నారు. వాళ్ళది మన ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ కాదు, నేను ఏ పార్టీని సమర్థించాను, నాకు జాతీయ ముఖ్యం. బీఆర్ఎస్ అంతే ఉంది, బీజేపీ అంతే ఉంది. ఎవరు ఏ నాయకులు మాట్లాడారు ఒకరికి ఒక్క చెప్పండి. ఒక్క స్టేట్మెంట్ కాదు, కొట్లాడాలి పోయి మాకు ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? ఇన్ని కార్పొరేషన్లు ప్రకటించాయి కదా, మరి మనకెందుకు ఇవ్వరు? మన నాయకులు ఒక్కరైనా పోయి అడిగారా? ఉన్న డబ్బులు రిటర్న్ పంపినట్టు కొంతమంది అంటారు. అసలు ఆ ఉనికే లేదు కదండి 10 ఏళ్ళు. ఇంకో కొత్త గిటాలు గతంలో ప్రభుత్వంలో ఇప్పుడు ముందుకు వచ్చి మేము పోరాటం అంటున్నారు. అదొక విచిత్రమైన సంఘటన. అక్కడ వాళ్ళే ఉంటారు, మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళలో కాలే. ఇది చాలా తీవ్రంగా మీరు గమనిస్తున్నారు, కానీ మీరు చేయాల్సిన చైతన్యం పడతలేదు, మీరు ప్రశ్నిస్తలేదు. ఎంతసేపు 10 మంది నాయకులు ఏంటి అని అడగడం కాదు, మీలో కూడా మార్పు రావాలి, ప్రశ్నించాలి. మీ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మీరు ఒక్కరినైనా అడిగారా? ఒక్కరి ఇంటి దగ్గర కన్నా పోయారా? ఆ విదేశీ విద్య వాళ్ళు అసలు కరుణే కనిపిస్తలేదు. ఆ విదేశీ విద్య పిల్లలు వదిలిపెట్టరు, కానీ ఆ పిల్లలే కనిపిస్తలేదు. ఇవన్నీ మన లోపాలు ఉన్నాయని చెప్పడం. సమాజం నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు కూడా ఇప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, మీ పెద్దల మీద ఉంటుంది. కాబట్టి మనం అందరము ఎంత త్వరగా మీరు అది ఆ కమిటీ తయారు చేయండి. ఎలా సహకరించడం అలా కమిటీ చేసి పోరాటమని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బ్రాహ్మణ్, జై పరశురామ్. ఇదొకటి చిన్న అధ్యక్షుల వారి అనుమతితో ఈ త్వరలోనే చాణక్యుని విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలని సంకల్పం చేశారు మా పెద్దలు మంత్రుల రాజేశ్వర శర్మ గారు, మా గురువు గారు చక్రవర్తి గారు. ఇలా అందరి సహాయ సహకారంతో చాణక్యుని విగ్రహం తెలంగాణ చాణక్యుడు అంటే మీ అందరికీ తెలుసు, సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని స్మరించుకోకుంటే ఎవరెవరో లేని విగ్రహాలు వీరికోటి వెలుస్తున్నాయి. మన ఆదర్శమూర్తి, మన స్ఫూర్తి ప్రదాత ఆయన చాణక్యుని విగ్రహాన్ని పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మరొకసారి మీ అందరి దగ్గరికి వస్తాము. వచ్చినప్పుడు ఆశీర్వదించి మన బ్రాహ్మణుల యొక్క ఐక్యతను మీరందరూ చాటాలి. ఐక్యత అంటే మళ్ళీ అనకండి, ఆ ఐక్యతను మనం సాధించుకునే దాంట్లో ఐక్యతను మీరందరూ సహకరించాలని కోరుకుంటూ జై బ్రాహ్మణ్, సర్వే జనాః సుఖినో భవంతు. ధన్యవాదాలు. మీ రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం.